లేదండి గ్యాస్ ఇంజెక్షన్ చేయమంటే మా ఆయన్ని అడిగి నేను చేశానండి. ఆ ఇంజెక్షన్ చేయంగానే కళ్ళు తిరిగి కింద పడిపోయిందండి. కింద పడిపోయి వాళ్ళందరూ నన్ను ఏంటి పడిపోయింది ఏంటి అని చెప్పని కొట్టి అదంతా అన్నీ బాగానే ఉన్నాయండి. కొట్టి ఆటోలో తీసుకొని ఆమెని హాస్పిటల్లో తీసుకెళ్దాం పదా అని చెప్పని హాస్పిటల్లో తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి అటు నేను హెల్త్ హాస్పిటల్కి పదమని చెప్పానండి. అటు నుంచి హెల్త్ హాస్పిటల్ రాకుండా మార్కెట్ వైపు వెళ్ళిపోతున్నారు. ఏంటి మార్కెట్ వైపు వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పని నేను అడిగితే అక్కడ అడిగితే నన్ను కొట్టారండి. అక్కడ బాగా దిగి వాళ్ళందరూ 5 మగవాళ్ళు కలిసి అంటే ప్లాన్ మీద అండి ఇదంతా. ఒక 5 హాస్పిటల్కి ఎందుకు వస్తారండి? 5 ఆడ మనిషిని తీసుకొని 5 ఎందుకు వస్తారు? నేను వాళ్ళందరూ పేషెంట్లు అనుకుంటున్నాను. వచ్చి నన్ను బాగా అక్కడ మార్కెట్ దగ్గర ఆపి కొట్టారండి. కొట్టి అటు నుంచి అటు మేము గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామని చెప్పన్నారండి. గవర్నమెంట్ హాస్పిటల్ సరే పదండి అని చెప్పారని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళానండి. ఇంకా మొగల్ అహ్మద్ అని ఆయన చూపించుకోవటం ఇంకా అయిపోయింది. ఆ కౌన్సిలర్ది ఈయన వదిలేశారు. ఇంకా ఆ సమయంలో ఇంక మా ఆయన ఏంటి ఎక్కడ ఉన్నామంటే ఇట్లా కొట్టారు నన్ను, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నా నేను, వాళ్ళు ఇక్కడికి వస్తామని చెప్పారు, మీరు ఇక్కడికి రండి అని అంటే ఈయన వచ్చారు. వాళ్ళు ఇంకా ఆటో లేదండి, ఆ అమ్మాయి లేదు, ఇంకేమీ లేదు, ఇంక మొత్తం ఇంకా మా మాయం, ఇంకా ఆ అమ్మాయి మాకు కనిపించలా. ఇంకా అక్కడ అహ్మద్ అక్కడ ఉన్నామండి మేము గవర్నమెంట్ హాస్పిటల్. ఆ సమయంలో ఆయన ఫోన్ చేశాడు, ఏంటి క్లినిక్ కాడ మీ క్లినిక్ అంతా పగల కొడుతున్నారంటే ఆ వార్డుకు సంబంధించిన ఆయన కదండి, అప్పుడే ఆయన తీసుకెళ్ళి ఉన్నాడు కదా, ఇంకా ఈయనకి తెలిసింది కావాల్చు అని చెప్పని మేము ఇంక రమ్మంటే ఈయన ఇంటికి రమ్మన్నాడండి. ఇంటి దగ్గరికి వచ్చాం. వచ్చి రావడంతో ఒక 20-30 మంది ఉన్నారండి. అందరు కలిసి కొట్టి ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పాను అన్నారండి. ఇంకా మమ్మల్ని ఆయన కాపాడుతున్నట్టు ఆయన రూమ్లో పైకి తీసుకెళ్ళి ఆ అమ్మాయి చనిపోయిందంట, ఇంకా ఆ అమ్మాయికి 2 పిల్లలు అంట, 40 లక్షలు అడుగుతున్నారు వాళ్ళు మిమ్మల్ని అని అంటే, ఏమండి 40 లక్షలు మా దగ్గర ఎక్కడ, ఇప్పుడు యాడ్ నుంచి ఇస్తాం మేము అని అంటే, మీ ఒంటి మీద గోల్డ్ ఉంది కదా ఇవ్వండి అని చెప్పని అడిగాడు. ఒంటి మీద ఇంకా కిందకి వెళ్తే 200 మంది ఉన్నారు, మిమ్మల్ని చంపేస్తారని చెప్పి మమ్మల్ని కింద కొట్టారు కదా, ఇంక భయపడిపోయాం. అది నిజమేననుకున్నాం అనుకున్నాం మేము. గోల్డ్ మొత్తం తీసుకున్నాడు. శివాలయం గుడి వెనకమాల జ్యువెలరీ షాప్లో తాకట్టు పెట్టి అలా డబ్బులు ఇచ్చాడంటండి. ఇచ్చి మా చేతి ఇంటి పట్టా కాగితాలు తెప్పించుకొని ఆ కాగితాల మీద సంతకాలు, ఖాళీ నోట్ల మీద సంతకాలు పెట్టించుకొని పంపించాడండి. ఇంకా అసలు సాయంత్రం మన వేనస్ డిఆర్ దగ్గరికి పిలిపించి ఇక్కడితో అయిపోయింది, ఇంకా దీన్ని ఏమి ఇచ్చేయద్దు, ఇంకా చనిపోయిన అమ్మాయి అవన్నీ ఇంకా అసలు అదంతా ఏమి మర్చిపోండి ఇంకా దాని గురించి, ఇంకా నుంచి రేపు నుంచి క్లినిక్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పాడండి. క్లినిక్ స్టార్ట్ చేసుకోమని చెప్పి ఇంక తెల్లారి క్లినిక్ తీసాం మేము. తీసి ఇంకా అక్కడ ఫోన్ చేసి డబ్బులు అంటే ఇంకా కాగితాలు ఖాళీ నోట్ల మీద రాపించుకున్నాడు కదా, ఇంకా తెల్లారి ఇంకా డబ్బులు ఎప్పుడు ఇస్తా, 15 రోజులకు ఒక 15 లక్షలు, ఇంకో 6 నెలల్లో ఇంకో 15 లక్షలు అని అడుగుతున్నాడు. మా కాడ అప్పుడే మేము ఇల్లు కొనుక్కున్నాం. ఆ పట్టా కాగితాలు తీసేసుకున్నాడు ఆయన దగ్గర, ఇల్లు కొనుక్కున్నాం మేము. మా దగ్గర చేతిలో ₹1 లేదు. ఇంకా ఆ కాగితాలు ఆయన దగ్గర అట్టి పెట్టేసుకున్నాడు. ఆ కాగితాల మీద ఆయన డబ్బులు తీసుకొస్తాకి వెళ్ళాడు అని చెప్పానండి. ఆ కాగితాల మీద సంతకాలు పెడతావా పెట్టవా అని మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్న మనిషిని లాక్కొచ్చి నన్ను బాలాజీరావుపేట కాలువకట్ట రోడ్లో పడేసి కొట్టి, ఆ వహీదా, రజియా వీళ్ళంతా చాలామంది అండి, అందరూ కొట్టి బాగా నన్ను ఆ కాగితాల మీద సంతకం పెట్టమని గోల్ చేశారండి. అక్కడికి నేను పెట్టలేదండి. ఎస్పీ ఆఫీస్కి వెళ్దామని చెప్పానని మా తెలిసిన వాళ్ళంటే కారు వేసుకొని రమ్మంటే వచ్చి మేము ఎస్పీ ఆఫీస్కి వెళ్దామని బయలుదేరితే వీళ్ళందరూ మమ్మల్ని కారు ఫాలో అండి. మొత్తం వాళ్ళందరిని చూసి భయం వేసి మేము అక్కడ దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ అయిపోయామండి. అక్కడ ఆయన ఇక్కడ కాదమ్మా మీరు 3 టౌన్కి వెళ్ళాలి అంటే 3 టౌన్కి వెళ్ళి కానిస్టేబుల్ ఇచ్చి పంపించారండి. 3 టౌన్కి ఇచ్చి పంపిస్తే ఇంకా అక్కడ మాకు ఎటువంటి కేసు రాసుకోవడం కానీ ఏమీ ఇది జరగలేదండి. ఇంకా సరేనని చెప్పాను మేము బయటికి రాగానే. ఇంకా ఆ రోజు కాగితాల మీద సంతకాలు పెట్టించేసుకొని ఇంక వాళ్ళందరినీ చూసి అమ్మో చంపేస్తారని భయం వేసిందండి. ఇంక సంతకాలు పెట్టించుకొని పంపించేసేసారండి. తెల్లారి పొద్దున్న నేను వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి రిజిస్టర్ చేయాలి. ఆ ఇల్లు నా పేరు మీద ఉందండి, ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలన్నారండి. ఇంకా నాకు ఇంక ఎటువంటి ఇది నాకు అనిపించలేదండి. తెల్లారి వెళ్ళి ఇంక రిజిస్ట్రేషన్ చేసేసి ఇంక మేము వచ్చేసామండి. అంతా జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని నా చేత మళ్ళీ నా బంగారం తాకట్టు పెట్టారు కదండి, అక్కడ కొట్టి ఆ షాప్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ బంగారం నా చేతే అమ్మించి ఇంకా డబ్బులు తీసుకొని అయినా ఇంకా తర్వాత మీరు ఇక్కడ ఉండకూడదు, ఇంకా వాటి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఈ ఊర్లోనే తిరగకూడదు అని చెప్పని పంపించారండి. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరండి. ఇంకా మాకు అధికారం తీరిపోయిన తర్వాత మేము ఇంకా మళ్ళీ వెళ్ళి కూడా వచ్చేసి ఇంకా మేము స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మా కంప్లైంట్ తీసుకుని అమ్మ మీకున్నాం మేము అని చెప్పండి డిఎస్పీ గారు వీళ్ళందరూ మేము న్యాయం చేస్తాం, నీకు ఆస్తులు మొత్తం నీకు ఇప్పిస్తాం, నీ పిల్లలు నువ్వు ఇప్పుడు రోడ్డు మీద ఉంచున్నారు మొత్తం నీకు ఇప్పిస్తాను, కంగారు పడకమ్మా ఆగమ్మా అని చెప్పండి మాకు వాళ్ళు గట్టి భరోసా ఇచ్చారని చెప్పి
మా ఆస్తులు మాకు ఇప్పించి మా బంగారం ఇప్పించి వాళ్ళ నుంచి మా ప్రాణహాని ఉందండి, వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడతారని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నామండి.